అరే రే 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 రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతా అనుకున్నాను. మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి వైలెన్స్? అది కాదండి. పళ్ళు రాలిపోతాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేయడమే. అయినా మీ అన్నయ్య ఏం తక్కువ వాడు కాదండి. ఎంత అన్నయ్యనా వాడు మగాడే కదా, అందుకే ఒక సాటి ఆడదానిగా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా రిలాక్స్ అయిపో, బ్యాలెన్స్ ఆట నేను ఆడిస్తాను. ఏమండి, వీడియోలో నేను అందంగానే వచ్చానా, లేదంటే మళ్ళీ చేద్దామా? బావునా? అమ్మా భలే చేసావు మేరీ. అయితే మనం కోల్కతా వెళ్ళిపోతాం. ఇంకా కోల్కతా మనల్ని తీసుకెళ్ళట్లేదు, మన ఒంట్లో భాగాల్ని తీసుకెళ్తారు. ఆ శేఖర్ బాబు మనల్ని కాపాడట్లేదు, మనల్ని చంపి అమ్మేస్తాడు. ఏదో సాధించామని సంతోషపడే లోపు ఏదో టిస్ట్ ఇస్తావు కదే. మేరీ తెచ్చావా? తెచ్చానన్నా, మీరు మమ్మల్ని బోట్ ఎక్కించగానే ఈ ప్రూఫ్ మీ చేతిలో అలా పెట్టేస్తాను. గట్టిదానివే, అలాగే ఉండాలి మేరీ. మంచోళ్ళగా ఉన్నాడు కదా మేరీ. మంచోడా? వాడు అమ్మే పులసలు ఇలసలు చేపలు కాదరా, మనుషులు. చిన్నప్పుడు మా అమ్మని మన వాళ్ళందరినీ చంపింది శేఖర్ బాబే. ఎరా ప్రభాకరం, అలా దొరికిపోయాడురా. సూపర్ హిట్ బొమ్మను మళ్ళీ మళ్ళీ చూసినట్టు తెగ చూసేస్తున్నానరా నీ వీడియోని. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తా. ఎత్తలేదో బొమ్మ సిటీ కేబుల్లో కాదు, డైరెక్ట్ గా జగదాంబలో రిలీజ్ అయిపోద్ది. రానేరా ఏంట్రా మళ్ళీ అప్పుడే తెప్పించారు? అన్నదేమన్నాడు, బోర్డుకి ఇంకా టైం ఉంది కదా. పంపడానికైతే టైం ఉంది కానీ చంపడానికి ఇదేగా టైము. ఏంట్రా? ఏదో ఒకటి చేసి మన గురించి తప్పించుకుందాం. కంగారు పడకు. బండ్లు రెడీగా ఉన్నాయి, బయలుదేరండి. ఇప్పుడు ఏం చేద్దాం మేరీ? అసలు ఏమన్నా ప్లాన్ ఉందా? ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నంత వరకు మనకేం కాదు. వాడి గురించి మనకు తెలిసిపోయింది, కానీ మన గురించి వాడికి తెలీదు. రే పాషా, వాడికి ఏదో ఒకటి అర్థం అయ్యేలా చెప్పు. గుండాగి చచ్చిపోయేలా ఉన్నాడు. ఏంట్రా వస్తున్నారా? ఏంట్రా మిక్సింగ్ ఇది? పిల్లలు కూడా తాగరా? చూసుకోవాలి కదరా. ఇప్పుడు లెన్స్ లేకపోతే మా మేరీకి ఏం కనపడదు. మేరీ మేరీ ఓకేనా? మేరీ ఏంటి మేరీ, నీ బ్యాగ్ వదిలేసి కారు ఎక్కేస్తున్నావు? ఓ, అలా ఎలా మర్చిపోతావు? సరే అన్నా. మంచో చెడో కొన్ని జ్ఞాపకాలు బుర్రలోనే ఎట్టుకోవాలి. బ్యాగులో ఎట్టుకుంటే ఇలా బయట వెళ్ళిపోతాయి.
ఒరే భాష మన బాడీలో పాటలు లాగడానికి ఇక్కడ పెద్ద హాస్పిటల్ సెటప్ పెట్టారా. మేరీ సూపు లేకపోయినా ముందు సూపు ఎక్కువే కదా నీకు. ఈ పాటకి ఏం జరగబోతుందో అర్థమైంది అనుకుంటా. నదిలోంచి తప్పించుకుని ఇలస చేప సముద్రంలోకి వెళ్ళిపోతుంది. స్వేచ్ఛగా బతుకుతూ మరింత పుష్టిగా పులుసులా మారిపోతుంది. చాలా ధైర్యంగా నదికే ఎదురీదుతున్నాననుకుంటది. కానీ చివరికి వలలో పడి విలవిలలాడి కమ్మటి కూరైపోతుంది. హేయ్ అనవేంటే బాబు గారు, ఇది మామూలుగానే మనుషులు మింగేసే రకం. ఈ టైంలో నవ్వుతుందంటే నవ్వితే ఆ, హలో, నేనే. తప్పు మీద తప్పు చేస్తున్నా మేరీ. ముందు ఆ 5 లక్షలు రెడీగా పెట్టుకో. అసలు సాక్ష్యమే లేకుండా ఇరినా కొడుకులా నా రోడ్డు మీద తిప్పడమే కాకుండా ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావా? నిన్ను మామూలుగా చంపనే. సాక్ష్యం అప్పుడు లేదు, కానీ ఇప్పుడుంది. నీ పెళ్ళాం కళ నటనా పారిజాతం మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేసింది. మర్చిపోయాను, శేఖర్ అన్న నీకు ఆఫర్ ఇచ్చాడు. అన్నం చంపి మా దగ్గరున్న సాక్ష్యాన్ని మమ్మల్ని తీసుకెళ్ళరా. అప్పుడు నీ పెళ్ళానికి నువ్వు నిజమైన మొగుడు అని ఒప్పుకుంటా. నీ వల్ల కాదురా. అన్న నాకు మాటిచ్చాడు, నా దాకా రావాలంటే శేఖర్ అన్న దాటాలి. ఏరప్పే, ఆడపిల్ల అబద్ధాలు ఆడరా. నువ్వన్న ఈ వైజాగ్ మగాన్ని చంపి నిన్ను చంపుతా. మన కళ్ళు కూడా తీయండి రా. కర్రతో ఏం పీకుదాం అనుకున్నావురా నీ అయ్యా. నీ అబ్బా చచ్చాడు నా కొడుకు.
యా